ఈ సమ్మర్‌లో ఒంట్లో వేడిని తగ్గించి చల్లబరచాలి అంటే సగ్గుబియ్యం, రాగి జావ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం కదా! ఈ సమ్మర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ సగ్గుబియ్యం వడియాలు, సగ్గుబియ్యం జావ ఇలాంటివి తాగుతూనే ఉంటాం. సో, అదే విధంగా స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా సగ్గుబియ్యం చెక్కలైతే అదే అప్పడాలు లేదా చెక్కలని కూడా అంటారు. సగ్గుబియ్యంతో ట్రై చేయండి. స్నాక్స్ అయితే చాలా బావుంటుంది. ఎలాగో సమ్మర్ కాబట్టి ఒట్టి బియ్యం పిండితో చేసేసుకొని ఎక్కువ బియ్యం పిండి అప్పడాలు తిన్నా కూడా కొంచెం వేడి చేసినట్లు అలా అయిపోతుంది. అలా కాకుండా ఒక్కసారి సగ్గుబియ్యం వేసి అప్పడాలైతే ట్రై చేయండి. మస్ట్ అండ్ షూర్‌గా పిల్లలు, పెద్దలు ఎవరైనా ఈజీగా తినేస్తారు. చాలా బావుంది. క్రిస్పీగా, క్రంచీగా, స్పైసీగా అలాగే సగ్గుబియ్యం వేసాం కాబట్టి అవి తినేటప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా వచ్చాయండి. ఈ అప్పడాలైతే ఎలా చేయాలి, ఏంటి అనేది ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళతో చూసేయండి. లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను కిందన. లింక్ అనేది ట్యాగ్ చేస్తాను. చూసేయండి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో, కంపల్సరీగా మస్ట్ అండ్ షూర్‌గా ట్రై చేయమని చెప్పను. ఎందుకంటే అంత టేస్టీగా వచ్చాయన్నమాట ఈ వడియాలైతే. వెళ్తూ కాస్తంత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బై బై.